హలో నమస్తే వెల్కమ్ టు మనోనేత్రం. నేను మీ గగన్. పైకి ఎంత గంభీరంగా కనిపించినా భయం లేని మనుషులే ఉండరు. కొంతమందిలో మాత్రం అది తీవ్రమై ఫోబియాగా మారుతుంది. అంతగా భయపడకూడని అంశాల పట్ల కూడా తీవ్రమైన భయం ఉండటమే ఫోబియా. ఈ భయాల తీవ్రతలు చాలా మందికి వేరువేరుగా ఉంటాయి. కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం, మరికొందరికి అన్ని వైపులా మూసి ఉండే ప్రదేశాలంటే భయం మరికొందరికి లిఫ్టులు అంటే ఇంకా భయం, ఇంకొందరికి హైవేలపై డ్రైవింగ్ అంటే విపరీతమైన ఆందోళన. ఇలా చాలా మందిలో చాలా రకాల భయాలు ఉంటాయి. పాములు, కీటకాలు అంటే అర్థం లేని భయాలు ఉంటాయి. ఒక్కోసారి కొన్ని ఫోబియాలు మనసులో తీవ్ర అలజడి రేపి ఆత్మహత్య దాకా తీసుకెళ్తాయి. అందుకే అతిగా భయపడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఫోబియాతో బాధపడుతున్న వారి విషయంలో ఏం చేయాలో వివరించడానికి సైకాలజిస్ట్ వెంకటేశ్వరరావు గారు వైకే టీవీ స్టూడియోస్కి విచ్చేశారు. సార్తో మాట్లాడి ఫోబియాలకు ఏ దశలో ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా వైకే ఛానల్కి మరియు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అసలు వైకే టీవీ స్టూడియోస్కి విచ్చేసినందుకు మీకు మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్, అలాగే ఫోబియా అంటే ఏంటి? ఫోబియా అనేటువంటిది యాంగ్జైటీ డిజార్డర్. ఇదేమి జబ్బు అయితే కాదు. దీనికి థెరపిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని నయం చేయవచ్చు. ఇది ఓన్లీ అనే యాంగ్జైటీ డిజార్డర్గా పేర్కొనబడుతుంది. సార్, అలాగే ఫోబియాలో చాలా రకాలు ఉన్నాయంటారు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి సార్ ఫోబియా అంటే? ఫోబియాలో 3 రకాలు ప్రధానంగా చెప్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది స్పెసిఫిక్ ఫోబియా అంటాం. ఈ స్పెసిఫిక్ ఫోబియా అంటే మీరు చెప్పినట్లుగా ఇందాక ఎత్తంటే భయంగా ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా కొన్ని క్రిమికీటకాలని చూసినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు. పాములు, అదేవిధంగా కొన్ని జంతువులను చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. మరియు ఈ స్పెసిఫిక్గా కొంతమంది సూదులు ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు కానీ, బ్లడ్ తీస్తున్నప్పుడు కానీ వాటిని చూసినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు. వీటిలన్నింటినీ కూడా స్పెసిఫిక్ ఫోబియాగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా మనకి సోషల్ యాంగ్జైటీ ఫోబియాస్ కూడా ఉన్నాయి. సోషల్ యాంగ్జైటీ ఫోబియా అంటే జన సమూహం ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ జన సమూహం చూడగానే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అలజడి, ఆందోళన అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా కొంతమంది స్టేజ్ ఎక్కగానే మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. స్టేజ్ ఫియర్ అంటాం. అది కూడా ఒక రకమైన చెప్పాలి అంటే మనకి సోషల్ యాంగ్జైటీలో మనం దీన్ని చెప్పుకుంటూ వస్తాం. మరియు మూడవది అగోరాఫోబియా. ఈ అగోరాఫోబియా అనేటువంటిది జనం ఎక్కడైతే ఉన్నారో చీకటిగా ఉన్న ప్రదేశాలు, సమూహాలుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఇలా 3 కేటగిరీస్గా మనం చెప్పవచ్చు. సార్, అలాగే ఫోబియాకి సాధారణ భయానికి అసలు తేడా ఏంటండి? సాధారణ భయం అనేది ఏంటంటే జనరల్గా వచ్చేటువంటి భయం, అది తాత్కాలికం, కొద్దిసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. బట్ ఫోబియా అనేది ఏంటంటే నిరంతరం వాళ్ళలో ఆ అలజడిని సృష్టిస్తూ వాళ్ళ జీవన ప్రక్రియకి, మనుగడకి ఆటంకాలను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టే ఈ ఫోబియాని ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసి వెంటనే నిపుణుల దగ్గర తీసుకుని వెళ్ళి థెరపీ చేయించినట్లయితే వాళ్ళు క్యూర్ అవడానికి చాయిసెస్ ఆర్ దేర్. సార్, అలాగే చాలా మంది చెప్తూ ఉంటారు ఫోబియాకి రకరకాల లక్షణాలు ఉంటాయని చెప్పేసి. అసలు ఫోబియాకి ఉండే లక్షణాలు ఏంటండి? ముఖ్యంగా ఫోబియాలో మనం గమనించిస్తే 4-5 పాయింట్స్ ఉంటాయమ్మా. మొట్టమొదటిది గుండె దడదడ కొట్టుకోవటం, చెమటలు పట్టడం, వణుకు రావటం వాళ్ళల్లో. వాళ్ళు ఈ ఎక్కువగా ఆందోళనకు చెందుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫోబియాకి సంబంధించినటువంటి సిమ్టమ్స్. సరే, అసలు ఫోబియా అనేది ఎందుకు వస్తుంది సార్? ఫోబియా అనేటువంటిది జన్యుపరంగా, వాళ్ళ కుటుంబ పరంగా, వాళ్ళ ముత్తాతలలో ఎవరికైనా ఉన్నట్లయితే అది రావడానికి ఛాయిస్ ఉంది. అదేవిధంగా బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరలాజికల్ కెమికల్ ఇన్బ్యాలెన్సింగ్ అంటాం. అంటే మెదడులో ఉన్నటువంటి కెమికల్స్ అసమతుల్యత వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. అదే ఫోబియా చిన్ననాటి నుంచి వీళ్ళకి ఒక ట్రామా ఉంటుంది. ఏదైనా ఒక సీన్ చూస్తే అది మైండ్లో నిక్షిప్తం అయిపోయి పదే పదే వాళ్ళలో తిరిగి వస్తూ ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సార్, అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అసలు ఏ వయసు వారికి ఎక్కువగా ఫోబియా వస్తూ ఉంటుంది? అందరికీ, పిల్లల్లోనూ వస్తుందమ్మా, పెద్దవాళ్ళలోనూ వస్తుంది. పిల్లల్లో ఉదాహరణ చెప్పాలంటే స్కూల్కి వెళ్ళే పిల్లవాడు స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుక్కను చూడగానే భయపడుతూ ఉంటారు.
ఆ భయం అనేటువంటిది వాళ్ళల్లో ఉంటుంది. అది వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి గనక కౌన్సిలింగ్ చేసి థెరపీ చేసినట్లయితే వాళ్ళు నార్మలైజ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సార్ అలాగే పిల్లల్లో కూడా చాలామంది స్కూల్ అన్న పదం విన్నా భయపడతారు, అలాగే స్కూల్ బస్ వచ్చిన మార్నింగ్ చూడగానే ఒక రకమైన భయానికి లోనవుతారు. దాన్ని కూడా ఫోబియా అంటారా? ఎస్, ఇది స్కూల్ ఫోబియా అంటాం. దీన్నే మనం సెపరేషన్ యాంగ్జైటీగా కూడా చెప్పవచ్చు. ఈ సెపరేషన్ యాంగ్జైటీ ఏంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే భయం. స్కూలు వాతావరణం చూడంగానే వీళ్ళల్లో ఒక రకమైనటువంటి భయం కలిగి వీళ్ళకి కౌన్సిలింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా క్యూర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సార్ అలాగే వయసు పెరిగే కొద్దీ ఫోబియా తగ్గుతుందంటారా? వయసు పెరిగే కొద్దీ తగ్గటం అనేటువంటిది మనం కొన్ని సందర్భాల్లో మాత్రం తగ్గుతుంది. దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే తగ్గొచ్చు లేదా పెరగచ్చు. కాబట్టి దీన్ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేశామో నిపుణుల సమక్షంలో వీళ్ళకి కౌన్సిలింగ్ థెరపీస్ కనుక చేపించినట్లయితే వీళ్ళు క్యూర్ అయి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సార్ అలాగే రాత్రులు ఒంటరిగా పడుకోవడం కానీ లేదంటే రాత్రులు సింగిల్గా ఉండటం కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. అది అసలు ఫోబియా కిందకు వస్తుందంటారా? అవును, ఇది రాత్రిపూట్ల ఒంటరిగా పడుకున్నప్పుడు వాళ్ళల్లో వచ్చేటువంటి ఫోబియా ఇది సెపరేట్ స్పెసిఫికేషన్ ఫోబియా కింద మనం చెప్తాము. ఈ ఫోబియాలో వాళ్ళకి మనం కనుక కౌన్సిలింగ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు క్యూర్ అవుతారు, వీళ్ళు నార్మలైజ్డ్గా రావడానికి పాసిబిలిటీ ఉంది. అసలు ఎందువల్ల అంటే చాలామందికి ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ విన్నా కానీ అంటే కొంచెం స్మెల్ పడకపోయినా లేదంటే హైట్స్కి వెళ్ళినా వాళ్ళకు ఒక తెలియకుండా ఒక వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ ఫోబియా వస్తుంటారు. ఎందువల్ల అలా జరుగుతుంది? వీళ్ళకి హైట్ వెళ్ళంగానే వీళ్ళల్లో ఒక యాక్రోఫోబియా అనేటువంటిది ఫామ్ అవటం వల్ల ఈ కెమికల్ ఇన్బ్యాలెన్సింగ్ రావటం మెదడులో, దానివల్ల వీళ్ళలో భయం, ఆందోళన, గుండెదడ పెరిగి వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి సరైనటువంటి నిపుణుల చేత సక్రమమైన పద్ధతిలో కనుక మనం థెరపీస్ని కనుక ఇప్పించినట్లయితే వీళ్ళు ఆ యొక్క భయాన్ని పోగొట్టుకొని నార్మలైజ్డ్గా బతకడానికి అవకాశం ఉంటుంది. సార్ అలాగే కొంతమంది అసలు బయటకు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. ఒక కైండ్ ఆఫ్ ఫోబియా అని మనం గుర్తించవచ్చా దాన్ని కూడా? ఎస్, ఈ బయటికి వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి అంటే బయట జనాలను చూడగానే వీళ్ళలో ఒక రకమైనటువంటి ఆందోళన అనేది ప్రారంభమై వీళ్ళు జన సముద్రంలోకి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అటువంటి భయాలు పడేటువంటి వాళ్ళకి ఆ భయాన్ని ఎందుకు కలుగుతుంది, మూలం ఏంటి అనేది తెలుసుకొని ఆ మూలానికి తగినట్లుగా వీళ్ళకి థెరపీస్ ఇస్తే వాళ్ళు క్యూర్ అవుతారు. సార్ అలాగే ఫోబియా అనేది ప్రమాదకరం అంటారా? ప్రమాదకరమైంది కాదమ్మా, ఇది ట్రీటబుల్. దీన్ని మనం సరైన సమయంలో కనుక గుర్తించి సరైనటువంటి నిపుణుల చేత ట్రీట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది క్యూరబుల్ అవుతుంది. సార్ ఫోబియాకి మందులు అనేవి ఏమైనా ఉంటాయంటారా? ఫోబియాకి ముఖ్యంగా మందులు ఉంటాయి, కానీ మందుల అవసరం కంటే కూడా ముఖ్యంగా వీళ్ళకి మనం నిపుణుల చేత థెరపీస్, టెక్నిక్స్ నేర్పించినట్లయితే వాటిని వాళ్ళు క్రమం తప్పకుండా ఆచరించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. సార్ అలాగే చాలా మందికి ఫోబియా ఉంటుంది ఈ రోజుల్లో. అసలు ఫోబియాకి చికిత్స అనేది ఏంటి? చికిత్స అనేది 3 రకాలమ్మా. ఒకటి కాగ్నిటివ్ థెరపీ అంటాము, సిబిటి. రెండవది ఎక్స్పోజర్ ట్రీట్మెంట్. మూడవది కౌన్సిలింగ్. ప్రధానంగా ఇందుట్లో కౌన్సిలింగ్ అనేది ప్రధానమైనటువంటిది. నిపుణుల సమక్షంలో వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. అవసరం అయితేనే సైక్రాట్రిస్టు సూచనల మేర మందుల్ని వాడవలసి వస్తుంది. సార్ అలాగే సోషల్ ఫోబియాని చాలా మంది అసలు సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అది సోషల్ ఫోబియా అనేది ఎందుకు అంతలా వాళ్ళు ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటారు? సోషల్ ఫోబియా అనేది అసలు సిగ్గే కాదమ్మా, ఇది గుర్తించబడినటువంటి ఒక మానసికమైనటువంటి రుగ్మత. దీన్ని మనం ట్రీట్ చేసి తగ్గించడానికి పాసిబిలిటీ ఉంది. సార్ అంటే మెడిసిన్స్ రెగ్యులర్గా అంటిల్ వాళ్ళు ఒక చిన్న ఏజ్లో ఒక 20 years నుంచి ప్రారంభిస్తే టిల్ లైఫ్ ఎండ్ వరకు యూజ్ చేయాలి ఆ ఫోబియా తగ్గడానికి? అవసరం లేదమ్మా. దానికి వాళ్ళు ప్రారంభం నుంచి కనుక యోగా, ధ్యానం ఇలాంటివి చేస్తూ చెప్పినటువంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ని కనుక వాళ్ళు వాడుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్ అవుతారు. లాంగ్ రన్లో వాడాల్సిన అవసరం అయితే ఉండదు. సార్ అలాగే కొంతమంది లిఫ్ట్లో వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు, ఒక చీకటి ప్రదేశాన్ని చూసినా భయపడుతూ ఉంటారు. ఎందువల్ల అంటారు అలా? ఎందువల్ల అంటే వాళ్ళకి చిన్నతనం నుంచి లిఫ్ట్లో జరిగినటువంటి ఏదైనా సంఘటన కావచ్చు, లేదు వాళ్ళలో వచ్చేటువంటి మార్పు ఆ యొక్క ఎత్తులను చూసినప్పుడు యాక్రోఫోబియా అనేటువంటిది ఉండటం కారణంగా
వాళ్ళు భయాన్ని లోనవుతూ ఉంటారు. ఈ భయాలను తొలగించడానికి త్రూ కౌన్సిలింగ్ ద్వారా మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. సార్ అలాగే చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. దాన్ని కూడా మనం ఫోబియా కింద చూడవచ్చు. ఎస్, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఫోబియా అని చెప్పి నేను మొదట్లోనే చెప్పున్నాను. ఆ స్పెసిఫిక్ ఫోబియాలు ఉండేటువంటి స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఫియర్ని తీసేయటానికి, ఆ యాంగ్జైటీని తీసేయటానికి నిపుణులు, సైకాలజిస్టులు కొన్ని టెక్నిక్స్ని వాళ్ళకి చెప్తారు. వాటిని అవలంబించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని చక్కగా మాట్లాడగలుగుతారు. సరే, అలాగే ఫోబియా ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చు లేదంటే ఇది చేయకూడదు అనేది ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? ఫోబియా ఉన్నవాళ్ళు ఇది చేయాలి అది చేయాలి అనేటువంటి ప్రత్యేకత అనేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ నిపుణులు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరుస్తూ వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగితే చాలు. సరే, అలాగే ఫోబియా ఉన్న వారి కుటుంబ సభ్యులు ఫోబియా ఉన్న వ్యక్తిని ఏ విధంగా రెస్పాండ్ అయ్యి ఏ విధంగా ఉండాలంటారు? కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఫోబియా ఉన్నటువంటి వ్యక్తుల్ని, వీళ్ళకి ఫోబియా ఉంది అని గమనించినట్లయితే నిపుణుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అతనికి సపోర్టివ్గా ఉండాలి తప్ప అతన్ని ఎక్కడా కూడా కొంచెం భయాందోళనకు గురి చేసేటట్లుగా ఎక్కడ కూడా ఉండకూడదు. సార్, అలాగే ఫోబియా ఉన్న వ్యక్తి సాధారణ మనుషులాగా అంటే సాధారణ జీవితం అనేది గడపగలరా లేదంటే ఎప్పుడు భయంతోనే ఉంటారా? సాధారణమైనటువంటి జీవితం గడపడానికి 100% అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి కౌన్సిలర్ ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయో వాటిని పాటించినట్లయితే అతి తక్కువ కాలంలోనే వాళ్ళు నార్మలైజ్డ్గా అవుతారు. సార్, అలాగే అసలు ఫోబియా ఉంది అని చెప్పి ఆ మనిషిలో గుర్తించడం ఎలా అంటారు? గుర్తించడం ఎలాగా అంటే అతను పడేటువంటి ఆందోళన ఏదైతే ఉందో వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళతోటి మనం ఫ్రీగా మూవ్ అయినప్పుడు వాళ్ళు ఎత్తుగా, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక స్టేజ్ ఫియర్ అన్నారు, స్టేజ్ మీదకి రమ్మంటే వాళ్ళు రారు, భయపడుతూ ఉంటారు. అక్కడే వాళ్ళ యొక్క సిమ్టమ్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఎత్తు పైకి వెళ్ళగానే మా కళ్ళు తిరుగుతున్నాయని చెప్తూ ఉంటారు, గుండె దడగా ఉంది అని అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్. దాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అనేది గుర్తించి వెంటనే దానికి తగినటువంటి నిపుణుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సరే, అలాగే ఫోబియా అనేది ఈ రోజులో ఎక్కువగా చూస్తున్నాం. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక విషయంలో వాళ్ళకంటూ ఒక ఫోబియా ఉంటుంది. అసలు ఏం చేస్తే ఆ ఫోబియా నుండి ఫ్రీ అవుతారంట? అసలు ముందు అది ఫోబియానా ఫియరా అనేది ఐడెంటిఫై చేస్తే, ఫియర్ అయితే కనుక అది తాత్కాలికమే, ఎక్కువసేపు ఉండదు, నార్మలైజ్ అయిపోతారు. అదే పదేగా అది నిరంతరం వస్తూ వాళ్ళలో ఆందోళన క్రియేట్ చేస్తుంది, వాళ్ళు ఇదవుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని ట్రీట్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే సార్, ఫోబియాకి జనరల్గా నార్మల్ మెడిసిన్స్ ఇస్తారంటారా లేదంటే ఏమైనా ఆపరేషన్స్ సంథింగ్ లైక్ దట్ అలా ఏమైనా రిలేట్ చేస్తారంటారా? లేదమ్మా, ఇవి ఎక్కువగా ఫోబియాకి ఉన్నంత వరకు కూడా త్రూ కౌన్సిలింగ్ ద్వారానే మ్యాక్సిమం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఏవైనా కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో మాత్రం సైక్రాటిస్ట్ వారు ఇచ్చినటువంటి సూచనల్ని మనం ఫాలో అవ్వాలి, వారు ఇచ్చిన మెడిసిన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సరే, అలాగే కొండలు ఎక్కుతూ ఉంటారు, పైనుంచి కిందకి చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, పడిపోయామా అలా అనిపిస్తుంది. ఎందుకు అలాంటి ఫోబియా ఉంటుందంటారు కొంతమందిలో? వాళ్ళకి యాక్రోఫోబియా అనేటువంటి ప్రాబ్లం ఉన్న కారణంగా వాళ్ళు ఎత్తు ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మెదడులో కలిగేటువంటి యాంగ్జైటీ ఏదైతే ఉందో, స్పెసిఫిక్ యాంగ్జైటీ, దాని కారణంగా వాళ్ళు ఆ విధంగా గురి కాబడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టడానికి త్రూ ద కౌన్సిలింగ్ మాత్రమే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది వాళ్ళని. అలాగే ఫోబియా ఉన్న వాళ్ళలో ప్రత్యేకంగా అంటే ఎటువంటి లక్షణాలు వీళ్ళకి ఫోబియా ఉంది అని చెప్పి తెలుస్తాయి సార్? ఫోబియాలో ఉన్నటువంటి లక్షణాలు అంటే ముఖ్యంగా చెప్పాను కదా, గుండె దడగా కొట్టుకోవటం. వాళ్ళు చెప్తూ ఉంటారు, మా గుండె వేగంగా కొట్టుకుంటుంది అని చెప్పి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, వాళ్ళు షివరింగ్ అవుతూ ఉంటారు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి వస్తువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళల్లో ఆ భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. సార్, అలాగే చాలామంది పిల్లలు ఈ రోజుల్లో కొన్ని అంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా భయపడుతూ ఉంటారు, లేదంటే తింటూ ఉన్నా భయపడుతుంటారు. అంటే వాళ్ళకు ఒక మైండ్లో ఒక థాట్ వచ్చేసింది, ఇదంటే నాకు భయం అని చెప్పేసి. సాధారణంగా పిల్లల్లో ఎలా పోగొడతారనమాట అలాంటి ఆలోచనలు? ట్రామా చైల్డిష్గా ఉన్నప్పుడే వాళ్ళకి ట్రామా, ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సినిమాల్లో చూపించే సీన్లు వాళ్ళ మైండ్లో ముద్రపడినప్పుడు అది పదే వాళ్ళని తలపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఆ యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయ్యి
వాళ్ళు ఆ ఫియర్కి లోనవుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఆ ఫియర్ని తీసేయటానికి మనం డిసెండింగ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళే పిల్లవాడు రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఆ కుక్క పిల్ల ఏదో పక్క నుంచి వెళ్తూ ఉంటే చూసి భయపడతాడు. భయపడి చాలా ఆ భయం ఎంత భయం అంటే మనం చెప్పలేనంత భయపడుతూ ఉంటాడు. అటువంటి పిల్లవాడు రెండోసారి కుక్క అంత దూరంలో చూడంగానే భయపడుతూ ఉంటాడు. అతనికి మనం ముందుగా ఏం చేస్తామంటే కుక్క బొమ్మలు లాంటివి ఇచ్చి అతనికి ఆ బొమ్మల్లో టచ్ చేసి అవేమీ చేయవు, వాటిల్లో అవి కూడా మనలాంటి ఒక జీవి అనేటువంటి భావనని త్రూ కౌన్సిలింగ్ ద్వారా మనం తెలియజేసి తర్వాత వాళ్ళని ఒక సింగిల్ డాగ్ తోటి వాళ్ళని చేత్తో టచ్ చేసి వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డాగ్స్ ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్తాం. అలా చేయటం వల్ల వాళ్ళల్లో ఆ భయాన్ని పోగొట్టిన వాళ్ళం అవుతాం. కొంతమంది ప్రత్యేకంగా కొంత ఆహారం పడకపోయినా ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు సార్? అంటే ఏమైనా కనెక్షన్ ఉంటుందంటారా మన బ్రెయిన్కి అలాగే ఫోబియాకి? ఎస్, బ్రెయిన్లో ఇందాక చెప్పాను, ఈ న్యూరలాజికల్ కెమికల్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఆ యొక్క అవి బ్యాలెన్సింగ్ చేయలేనప్పుడు అక్కడ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ డీప్ స్ట్రెస్కి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఆ విధమైనటువంటి భయాలకి లోనవుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఫోబియా వీళ్ళల్లో ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. అలాగే ఈ ఫోబియాని పూర్తిగా కంప్లీట్గా తగ్గించాలి అని అనుకుంటే ఎటువంటి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుందంటారు? చెప్పాను కదా ఇందాక, వాళ్ళు ప్రతిరోజు కూడా నిపుణులు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ థెరపీస్ ఏవైతే చెప్పారో ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ని అప్లై చేస్తూ ఉండాలి. రెండవది, ప్రతిరోజు ధ్యానం చేయాలి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. దెన్ వాళ్ళకి ఆ ఫియర్ నుంచి బయటకు రావటం జరుగుతుంది. సార్, అలాగే అసలు ఫోబియాలో మీరు చూసిన పేషెంట్స్లో లైక్ మిమ్మల్ని విజిట్ చేసిన వాళ్ళలో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ఫోబియా చూస్తూ ఉంటారు? నేను ట్రీట్ చేసిన ఒక పేషెంట్ అమ్మ, అతను ట్రైన్ ఎక్కగానే ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అయినప్పుడు అతనిలో ఒక భయం, ఆ భయంతో అతను ట్రైన్ ఎక్కడం మానేస్తాడు. అది ఆ విధంగా మా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ముందు అసలు ఆ ట్రైన్లో ఉన్నటువంటి జనాలు, ఆ ట్రైన్ మూమెంటు, ఆ మోషన్ ఎలా వస్తుంది అనేటువంటిది అతనికి మేము ఒక పిక్చరైజ్డ్ రూపంలో చూపించి ఆ తర్వాత అతన్ని డైరెక్ట్గా ఎంటబెట్టుకొని తీసుకుని వెళ్ళి అతనిలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టిన తర్వాత ఇప్పుడు అతను త్రూఅవుట్ ఇండియా అంతా కూడా తిరగగలుగుతున్నాడు. సో అది చేయటానికి ఏంటంటే కౌన్సిలర్కి సపోర్టుగా ఉండాలి పేషెంట్. కౌన్సిలర్ కూడా పేషెన్సీగా అతనికి చెప్పగలిగేటట్లు ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. సార్, అలాగే మెడిసిన్ యూజ్ చేసినట్లయితే ఎన్ని రోజుల్లో లేదంటే ఎన్ని వారాల్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫోబియా అనేది? ఫోబియాకి మ్యాక్సిమం మనకి త్రూ థెరపీస్ కంటే కూడా మనం ఇచ్చేటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో అదే ప్రధానం. ఆ తర్వాత సెకండ్ థెరపీస్, ఆ రిలాక్సేషన్ థెరపీ కావచ్చు, లేకపోతే సిబిటి కావచ్చు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఈ వీటిల్లో త్రూ కౌన్సిలర్ ఎవరైతే సైకాలజిస్టు కౌన్సిలింగ్ చేస్తున్నారో దానిలో వీళ్ళల్లో 90% మార్పులు వస్తుంది. ఒక 10% కేసెస్ ఏంటంటే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ వారి యొక్క సూచనలు, సలహాలు, వారు ఇచ్చేటువంటి మెడిసిన్ని వాడాలి. అంతేకాని మ్యాక్సిమం ఫోబియాని సైకాలజిస్టుల ద్వారానే క్లియర్ చేసుకోవచ్చు. సరే, అలాగే ఫోబియా అంటే కొంతమందికి కొంత ఏజ్లోనే వాళ్ళకి ఫోబియా ఉంటుంది. ఆ స్టేజ్ దాటి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో ఫోబియా కనిపించదు అంటారు. ఎందువల్ల ఇలా? అది మెదడులో వచ్చేటువంటి కెమికల్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది చైల్డ్హుడ్ డేస్లో తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఆ భయం అనేది, ఫోబియా అనేది వస్తుంది. క్రమేపీ వాళ్ళలో యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్, నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నిటి పట్ల అవగాహన తెలుసుకుని వాళ్ళలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ కెమికల్ బ్యాలెన్సింగ్ కూడా అవటంతో వాళ్ళు కరెక్ట్గా ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ఫోబియా అనేది ఎక్కువగా అంటే ఈ జనరేషన్ పిల్లల్లో ముఖ్యంగా ఫోన్స్కి వాటికి అలవాటు పడిపోయి అవి ఇవ్వకపోయినా ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక డిప్రెస్డ్ స్టేజ్లోకి. అది ఫోబియా కాదమ్మా, అది ఎడిక్షన్. ఫోన్ ఎడిక్షన్లోకి వెళ్తున్నారు. ఫోన్ ఎడిక్షన్ అనేసరికల్లా ఏమవుతుందంటే వాళ్ళు హ్యాబిట్యుయేటెడ్ అయిపోతున్నారు. ఫోన్కి హ్యాబిట్యుయేటెడ్ అవటం వల్ల ఆ ఎడిక్షన్ తోటి వాళ్ళు అక్కడ యాంగ్జైటీకి గురవుతున్నారు. ఆ యాంగ్జైటీతో గురైనప్పుడు వాళ్ళు పెద్దలతోటి గొడవ పడుతూ ఉంటున్నారు. సో అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ మధ్య యాంగ్జైటీ, ఆ యాంగ్జైటీ తోటి వాళ్ళలో ఆ డిప్రెషన్ అనేటువంటిది వస్తూ ఉంది.
అలాగే ఫోబియా అనేది ముఖ్యంగా అంటే ఈ రోజుల్లో అయితే ఎక్కువగా వాడుతున్నాం సార్ ఫోబియా అనేది. ఇంతకు ముందు కూడా మీరు ఏమైనా కేసెస్ డీల్ చేశారా? ఉన్నాయమ్మా. ఫోబియా అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కొంతమందికి చీకటి అంటే భయం. ఆ చీకటిలోకి వెళ్ళాలన్నా, చీకటిని చూసినా కూడా భయపడుతూ ఉంటారు. అది ఒక రకమైనటువంటి ఫోబియా. దాన్ని మనం త్రూ కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఆ చీకటిని చూసి భయపడుతున్నారు అనేది మనం గమనించినట్లయితే దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు. మీకు ఉదాహరణకి ఇప్పుడు రీసెంట్గా మనసంతా నువ్వే అనేటువంటి సీరియల్లో ఆ పాప ఆరాధ్య అనే అమ్మాయి చీకటిని చూస్తే భయపడుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఆ విధంగా ఇచ్చారు. ఎందువల్ల తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు తన మైండ్లో ఉండటం వల్ల చీకటిని చూస్తే తను భయపడుతూ ఉంటుంది. సో ఆ భయాన్ని తొలగించాలి అంటే పర్ఫెక్ట్గా వాళ్ళు కౌన్సిలింగ్ చేయించుకున్నట్లయితే వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు. సరే, అలాగే చిన్న పిల్లల్లో అంటే బాగా చిన్న ఏజ్ పిల్లలకి ఫోబియా గురించి ఒక మాటలో చెప్పి వాళ్ళని మార్చాలంటే మీరు ఏం చెప్తారు? మాటలో కంటే కూడా పిల్లలకి ఎక్కువగా ఆటలు, వాళ్ళకి బొమ్మలు, వీటితోటి ఎక్కువగా వాళ్ళు అటాచ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మా ఆటల రూపంలోనూ వాళ్ళకు చూపించే బొమ్మల రూపంలోనూ మనం ఇచ్చేటువంటి మాటలు వాళ్ళ మనస్సుని హత్తుకునేటట్టుగా చేసి మనం వాళ్ళని మార్చవచ్చు. వాళ్ళకి తగినట్లుగా మనం చెప్పగలగాలి. సార్, వయసుతో సంబంధం లేకుండా కొంతమంది పెద్దవాళ్ళు కూడా లిఫ్ట్ క్లోజ్ అవుతున్నా లేదంటే క్లోజ్డ్ లిఫ్ట్ అయినా కానీ ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. దాన్ని కూడా ఫోబియా కింద గుర్తించవచ్చు. ఎస్. ఎందుకు అంటే వాళ్ళకి అవగాహన లోపంతో వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. లిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది అని. పెద్ద వయసు అయ్యే కొద్దీ వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్నెస్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసో తెలియక వెళ్ళిపోతూ ఉంటారు. బట్ బీ అలర్ట్గా మనం వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉండాలి, పక్కన సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు. రైట్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా వ్యూవర్స్, మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఇక నుంచి ఫోబియా గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇవాళ ఎపిసోడ్ అయితే ఇక్కడి నుంచి అయిపోయింది. ఇంకా మరొక రోజు మరొక గెస్ట్తో మరో ఎపిసోడ్లో మేము ముందుంటాను. కీప్ వాచింగ్ YK TV నెట్వర్క్.